పలాస కిడ్నీ ఆస్పత్రిలో బంగారము నగదు చోరీ జరిగింది. టెక్కిలి మండలం తెంబూరు నుంచి కిడ్నీ వ్యాధితో ఇక్కడకు చేరుకున్న రోగి ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంది. ఈ సందర్భంగా మెడలో ఉన్న పావుతులం పుస్తలు తాను పండుకున్న బెడ్ పై పర్సులో పెట్టి తన కూతురు రాజేశ్వరితో వాష్రూమ్ కి వెళ్లగా నారాయణమ్మకు చెందిన పావుతులం పుస్తలు 3,000 రూపాయల నగదు చోరీ జరిగినట్లు ఆమె కుమార్తె రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. జరిగిన చోరీపై పక్కన ఉన్న పేషెంట్లను విచారించగా తామెవరూ ఇటువంటి నేరానికి పాల్పడలేదని చెప్పడంతో ఆస్పత్రిలో క్లీనింగ్ సిబ్బందిపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. అమ్మకి ఉదయం లేచి బాత్రూమ్కి తీసుకువెళ్ళి వచ్చి బ్రష్ చేసి వచ్చేటప్పటికి అదే రాత్రి వేసిన బెడ్షీట్లన్నీ తీసి క్లీన్ చేసి ఉన్నాయి. రూమ్ కూడా మంచిగా క్లీన్ చేసి ఉంది. అమ్మ ఎవరు వచ్చినట్లు ఉన్నారే బెడ్షీట్ లేవంటే ఇంకొక అన్న వచ్చి కొత్త బెడ్షీట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళాడు. అమ్మ నాకు కళ్ళు తిరిగితే నీకు కొంచెం తీద్దాయమ్మని పర్స్ చూసేటప్పటికి డబ్బులు లేవు. నైట్ వాళ్ళే క్లీన్ చేశారు, ఉదయం వాళ్ళే క్లీన్ చేశారు. మాకైతే వాళ్ళ మీద డౌట్. కానీ కాకపోతే వాళ్ళు అడగకముందే బ్యాగులన్నీ చూసుకోండి, మాకు అలా అవసరం లేదు, మేము తీయలేదు అని వాళ్ళు అనేస్తారు. అప్పటికి మేము అన్నీ చెప్పి చెక్ చేయి పర్లేదమ్మా అయితే చెక్ చేస్తాం. అయినా వాళ్ళ దగ్గర ఏం లేదు. తాడు ఈ జిప్పులో పెట్టాను, పక్కనే ఏమంటే 3,000 పెట్టాను. ఆ డబ్బులను తాడు తీసి ఎడగుండి దాన్ని పెట్టిస్తే మళ్ళీ అయ్యారు. మేము బుధవారం జాయిన్ అయ్యాం సార్. శుక్రవారం ఆపరేషన్ అయ్యింది. ఎందుకు తీస్తారు పుస్తకాలు? సర్జరీ అయిందని తీస్తారు. సర్జరీ అయిందని తాడు తీస్తారు. అమ్మకి వేస్తానంటే లేకపోతుంది, మళ్ళీ కుట్లు తగ్గిపోతే నేను బయటికి వేయలేదు. ఇందులో పర్సులోనే పెట్టాను. ఎప్పుడు పోయిందన్నది? ఉదయం లేసి చూసేటప్పుడు లేదు. ఈ రోజు ఉదయం లేసి టిఫిన్కి వెళ్తే నేను డబ్బులు తీస్తానంటే అప్పటికి డబ్బులు లేవు. ఎన్ని తులాలు ఉంటుంది అది? పావు ఉంటుంది. పావు పుస్తకం పసుపు తాడు పుస్తలు ఓన్లీ పుస్తలు పోయా? 3,000 క్యాష్. ఎలాగ మీకేమైనా ఎవరి మీద డౌట్ ఉందా? అమ్మ అనమాట ఎవరి మీద డౌట్ అంటే ఎక్కడ ఉన్న వాళ్ళే మరి డబ్బులు తీసేటప్పుడు టీకి వెళ్ళేటప్పుడు చూస్తారు. ఈ పక్క వాటిలో ఇగో ఈ చివరి అమ్మ ఒకసారి చూస్తే నేను డబ్బులు తీసేటప్పుడు అంతే. అలాగనే చెక్ చేసాం కానీ వాళ్ళ దగ్గర అమ్మ దగ్గర ఏమీ లేవు అసలు. అంత చిన్న అనుమానం ఇవి అన్నీ చెప్పారు. చూడండి అమ్మ పర్లేదు, ఎవరైనా అనుమానం ఉంటే చూస్తారు. వాళ్ళ దగ్గర ఆవిడ పేరమ్మా? పేషెంట్ పేరు నారాయణమ్మ. ఏ ఊరు? తెంబూరు. తెంబూరు అంటే అక్కడ టెక్కలు మీ పేరు? రాజేశ్వరి. మీరేమవుతారు? అమ్మ అమ్మ. ఇక్కడ రాత్రి డబ్బులు పెట్టాను, ఎక్కువ లేదు, 300 సార్. పోయాయి. ఎలా పోయి? బ్యాగులు పెట్టి పట్టుకున్నాను సార్. గవర్నమెంట్ రాత్రి ఉన్నాయి, మార్నింగ్కి లేవా? రాత్రి ఉంది సార్. కావాలి కొబ్బరి కొట్టినామో అంత కొంచెం తెచ్చుకుంటాం. తెల్లారితరికి చూస్తారు. టిఫిన్ కానీ అంతరికి ప్యాంట్ జేబులో పెట్టారు డబ్బులు? తెచ్చారు. డబ్బులు ప్యాంట్ జేబులో పెట్టారా? బ్యాగ్లో పెట్టారు డబ్బులు? పెట్టి తెచ్చిపోయింది. పెట్టి బాధ్యత లేదు సార్. కొంచెం ఏ ఊరండి మీది? చిన్న కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3,200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.